వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఇవాళ మనము థర్డ్ స్టెప్ అంటే 2 బ్లౌజెస్తో అమ్మవారికి ఎలా డ్రైపింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. లెట్స్ వీడియో కంటిన్యూ చేద్దామండి. సేమ్ శారీ కుంచెలు ఎలా పట్టుకుంటామో ఇది కూడా అంతే. ఎప్పుడు ఆ బార్డర్ మాత్రం పైనకు ఉండేలా చూసుకోండి, లోపలికి ఫోల్డ్ చేయకుండా పైకి ఉండేలా చూసుకోండి. సో వీటిని మంచిగా ఎక్కువగా ఫ్రిల్స్ పెట్టుకోండి, కుంచెలు ఎక్కువ పెట్టుకోండి. ఇలా ఫ్రిల్స్ నీట్గా పెట్టేసుకోండి. అండ్ అలాగే ఆ కార్నర్కి ఒక క్లిప్, ఈ కార్నర్కి ఒక క్లిప్, సెంటర్కి ఒక క్లిప్ పెట్టుకోండి. మీకు క్లిప్స్ మీ వల్ల కాదు అనుకుంటే మీరు పిన్స్ అయినా, శారీ పిన్స్ అయినా లేదా బాల్ గుండు పిన్స్ ఉంటాయి కదా, అవైనా పెట్టేసుకోండి. బాల్ గుండు పిన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి రిమూవ్ చేసుకోవడానికి. నేను పిన్స్ ఎక్కువ వాడొద్దు అంటే క్లాత్ పాడవుతుంది కదా అని చెప్పి మీకు ఇలా చూపిస్తున్నాను. నేను ఇంకొక బ్లౌజ్ని కూడా సేమ్ ఇలానే ఫ్రిల్స్ చేసుకుంటున్నాను, కుంచీలు పెట్టేసుకుంటున్నాను. కలర్ కాంబినేషన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, దానివల్ల కూడా మంచి లుక్ వస్తుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. దీనికి కూడా సేమ్ క్లిప్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు 2 ఫ్రిల్స్ అయిపోయాయి కదా, సేమ్ వీటికి ఇలానే క్లిప్స్ పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ సెంటర్లో క్లిప్ తీసేసాను. ఇది తీసేసి మీరు ఈ సెంటర్ని 2 కుంచెలను నీట్గా కలిపి మీరు పిన్ కానీ క్లిప్ కానీ రెండిటికి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 క్లాత్ బ్లౌజెస్ని కూడా కలిపి పిన్ చేసుకోవాలండి. ఇలా పిన్స్ నీట్గా సెట్ చేసుకొని అప్ అండ్ డౌన్స్ లేకుండా చూసుకోండి కార్నర్స్ని. నెక్స్ట్ మనం ఇప్పుడు కలశం ఏర్పాటు చేసేసుకుందాము. అయితే ఒక పీఠం పెట్టేసుకున్న, పీఠం మీద ప్లేట్లో కాస్త బియ్యం పోసి ఉంచుకోండి. మీకు ఇలానే అమ్మవారిని కూర్చోబెట్టాలి, కలశంలో ఏవేవి వేయాలి, అప్పుడు ప్రతిష్టాపన చేసుకుంటాం కదా, ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వీడియో కింద కామెంట్ చేయండి. నేను కలశంలో ఏమేమి వేస్తారు, ఎలా ప్రతిష్టాపన చేసుకుంటారు అనేది లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది కలశం చెంబు అంటారు. ఈ చెంబు వచ్చేసి నేను బెంగళూరులో కొన్నాను, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. నేను రీసెంట్గా శివం హోమ్ వరల్డ్లో చూశాను. సిల్వర్ జర్మన్ ఉందన్నమాట. స్టీల్ది మాత్రం తీసుకోకండి, స్టీల్ సెట్ చేసుకోండి. ఫస్ట్ చూసుకోండి, అది మాత్రం తీసుకోవద్దు. ఇత్తడి కానీ, రాగిది కానీ, వెండిది కానీ, గోల్డ్ కానీ ఏదైనా తీసుకోండి, మీ చాయిస్ అండి. 4 గ్రీను, ఆరెంజ్ మళ్ళీ గ్రీన్, ఈ 4 కలిపి ఒకే పిన్ పెట్టుకోండి. పెద్దది పిన్ పెట్టేసుకోండి. తర్వాత ఇట్లా దానికి ఏదన్నా దారం కట్టేసుకోండి గట్టిగా. ఇప్పుడు కుంచెలన్నీ నీట్గా సర్దేసుకుందామండి. కుంచెలు ఎంత నీట్గా సర్దుకుంటే అమ్మవారు కూడా అంత కలగా కనిపిస్తారు. కలర్ కాంబినేషన్ చూసారా, చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మొత్తం కుంచెలన్నీ నీట్గా శారీ డ్రేపింగ్ లాగా సర్దేసుకుందాము. చూడండి, ఇప్పుడు నీట్గా ఇలా సర్దేసుకున్నాను. కుంచెలు మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. మీరు ఇలా కింద ఇలా కాకూడదంటే మీరు న్యూస్ పేపర్ కూడా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇలా ఉంటే చిన్నగా కలశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుందండి. శారీ డ్రైపింగ్లో చూపిస్తాను మీకు న్యూస్ పేపర్ని ఎలా వాడాలి అని చెప్పేసి. అలాగే ఇక్కడ అమ్మవారి ముఖవాడాన్ని కూడా టెంకాయకి కట్టేస్తున్నాను. కొంచెం టైట్గా కట్టుకోండి, జారకుండా. నేను ఇక్కడ పిన్ ఒక్కటే నాట్ చేశానండి, థ్రెడ్తో ఏం కట్టుకోలేదు. మనకు థ్రెడ్ మ్యాక్సిమం నాకు తెలిసి దీనికి థ్రెడ్ అవసరం కూడా ఉండదు. తర్వాత ఇది ఆ పిన్ అవన్నీ కవర్ అయ్యేలాగా నీట్గా మీ దగ్గర ఉన్న నెక్లెస్ కానీ, చోకర్ కానీ, చైన్స్ కానీ ఏమన్నా అలా అమ్మవారికి టైట్గా కట్టండి. నీట్గా అలా సర్దేసుకోండి. అమ్మవారికి పూలు కూడా అలంకరణ చేసుకోండి. ఇలా చేసుకోండి పూల అలంకరణ. కొంచెం ఫేస్ సైడ్కు ఉన్నట్లుంది, సర్దేసుకోవాలి. సో ఇది హిప్ బెల్ట్ అనమాట. నేను హిప్ బెల్ట్ కూడా వేస్తున్నాను. జస్ట్ డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. బట్ డ్రేపింగ్ వరకు ఎలా డ్రేప్ చేసుకోవాలనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. డెకరేషన్ అనేది కూడా చూపిస్తున్నాను, బట్ మీకు కూడా తెలుసు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.